నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందేశం కేవలం మన చెవులకు వినిపించే మాటగా కాక మన హృదయాలను స్పృశించి మన జీవితాలను మార్చే వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పడవ ఉండేది. ఆ పడవ ప్రతిరోజు నదిలో ప్రయాణిస్తూ 2 ఒడ్డులను కలుపుతూ ఉండేది. ఒక ఒడ్డున ప్రజలు తమ పనులతో ఆనందాలతో జీవిస్తూ ఉండేవారు. ఇంకొక ఒడ్డున విడిపోయిన తమ ఆత్మీయులు ఇంకా చేరుకోని గమ్యం ఉండేవి. ఒకరోజు ఆ పడవ ప్రయాణిస్తూ ఉండగా నది మధ్యలో ఒక పెద్ద సుడిగుండం వచ్చింది. పడవ మునిగిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ పడవలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఒడ్డుకు చేర్చటానికి ఆ పడవ నిలబడాలి. కానీ ఆ సుడిగుండం అమాంతం మింగేస్తుంది. అప్పుడే ఆ పడవలోని నావికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ పిల్లాడిని ఒడ్డుకు విసిరి పడవను సుడిగుండము నుండి బయటికి లాగడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. చివరికి పడవ ఒడ్డుకు చేరింది. కానీ నావికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పిల్లాడు సురక్షితంగా చేరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పడవ మన జీవిస్తున్న లోకం. సుడిగుండం పాపం. ఒడ్డుకు విసిరివేయబడిన పిల్లాడు నిస్సహాయ స్థితిలో ఉన్న మానవాళి. మరి ఆ నావికుడు ఎవరు? తన ప్రాణాలను పణంగా పెట్టి మానవాళిని పాపము అనే సుడిగుండము నుండి రక్షించటానికి దేవునితో తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించటానికి వచ్చిన ఆ నావికుడే క్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనం ఆలోచించాలి, అసలు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? తన దైవత్వాన్ని వదులుకొని మనుష్యావతారం ఎత్తి ఆ పడవ నావికుడిలా మనల్ని రక్షించటానికి ఆయనకు ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ క్రిస్మస్ పండుగ మనకు అందించే సందేశం ఏమిటి? ఈరోజు మనం ఆ గొప్ప పరమార్థాన్ని ధ్యానిద్దాం. ముందుగా క్రీస్తు జననము గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలను కొన్నిటిని ధ్యానిద్దాం. ముందుగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అని. కాలము పరిపక్వమైనప్పుడు అంటే ఏమిటి? కాలము పరిపక్వం అవ్వటం అంటే కేవలం సమయము రావడం మాత్రమే కాదు. మానవాళి పాపపు ఊబిలో కూరుకుపోయి ఒక రక్షకుని కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి సమయం. మోషే ధర్మశాస్త్రం ఇజ్రాయేలీయులను సిద్ధపరిస్తే నేడు ఈ క్రిస్మస్ మనల్ని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. క్రిస్మస్ పండుగను అర్థవంతంగా కొనియాడాలి అంటే దానిలో పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు రక్షకుని జననం ఒక దైవ ప్రణాళిక, దేవుడు నిర్ణయించినటువంటిది. మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుడు సిద్ధము చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. ఏదో అనుకోకుండా ఊహించనిదిగా జరిగినది ఎంత మాత్రము కాదు. ఈ సందర్భంగా 3 ముఖ్యమైనటువంటి ప్రవచనాలను ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు అని. మానవుడు పాపములో పడగానే దేవుడు తన రక్షణ మార్గాన్ని ప్రకటించాడు.
మానవుడు పాపంలో పడగానే సాతాను తల చితకగొట్టే స్త్రీ సంతానము వస్తుందని దేవుడు వాగ్దానం చేశారు. రెండవ ప్రవచనం యెషయా ప్రవక్త గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును అని. దావీదు వంశం అంతరించిపోతున్న తరుణంలో ఎండిపోయిన మొద్దు నుండి చిగురు వచ్చినట్లుగా అల్పురాలైన మరియ గర్భాన లోకరక్షకుడు జన్మించారు. ఎండిపోయిన ఈషాయి మొద్దు నుండి చిగురు వచ్చినట్లు నిస్సహాయ స్థితిలో ఉన్న మానవాళికి నిరీక్షణగా క్రీస్తు జన్మించారు. ఇక మూడవ ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును, అతని వంశము పురాతన కాలమునకు చెందినది అని అక్కడ చదువుతున్నాం. అలాగే అతను నీతి సూర్యుడు వలె ఉదయిస్తాడు అని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చదువుతూ ఉన్నాం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. జీవపు రొట్టె అయిన యేసు ఈ చిన్న గ్రామంలో జన్మించటం ద్వారా దేవుడు దీనులను అల్పులను ప్రేమిస్తూ ఉన్నారు అని స్పష్టమవుతుంది. రొట్టెల ఇంటిలో జన్మించిన యేసు తనను తాను జీవము గల ఆహారముగా ప్రకటించారు. ఆకలితో ఉన్న లోకానికి ఆయన ఆత్మీయ ఆహారంగా ఈ లోకానికి వచ్చారు. కనుక మనం కేవలం భౌతిక ఆహారం కోసమే కాక ఆత్మీయ తృప్తికి మనం క్రీస్తు వైపునకు చూడాలి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 ప్రవచనాల ప్రకారం లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. పునీత పౌలు గారు క్రిస్మస్ గురించి ఇలా చెబుతూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు, ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను అని. క్రిస్మస్ యొక్క పరమార్థం అంతా కూడా పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క వాక్యంలో ఉంది. అదేమిటంటే, క్రీస్తు ప్రభువు దేవుడై ఉండి కూడా తన దైవత్వపు హక్కులను పక్కన పెట్టారు. సృష్టికర్త సృష్టికి సేవ చేయటానికి వచ్చారు, సేవక రూపం దాల్చారు. పరలోక సింహాసనాన్ని వదిలి పశువుల తొట్టిని ఎంచుకున్నారు. మనం ధనవంతులము కావాలని ఆయన పేదవారయ్యారు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించటానికి కూడా సిద్ధపడి లోకానికి వచ్చారు. తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పరమార్థం దేవుడు మానవునిగా ఈ లోకమునకు రావటం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, క్రీస్తును స్తుతించటం, క్రీస్తును శ్లాఘించటం, క్రీస్తును మహిమపరచటం. క్రిస్మస్ అనగా క్రీస్తు దివ్య బలి పూజ, అంటే దేవునికి కృతజ్ఞతార్చన చెల్లించటం. క్రిస్మస్ యొక్క ఆనందం, శాంతి, ఆశ, వెలుగును కొనియాడు పండగే క్రిస్మస్. అందుకే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధముగా అన్నాడు, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. కాలము పరిపక్వమైంది, రక్షకుడు ఈ లోకములో జన్మించాడు. మరి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి సవాలు ఒక్కటే, మన హృదయ కాలము పరిపక్వమైనదా? ఆయనను మన జీవితములలోనికి ఆహ్వానించటానికి
మనము సిద్ధంగా ఉన్నామా? నేటి పరిస్థితి ఎలా ఉందంటే, మనం టెక్నాలజీతో నిండి ఉన్నాం, కానీ ప్రశాంతత లేదు. సోషల్ మీడియాలో వేల మంది స్నేహితులు ఉన్నా ఒంటరితనంతో బాధపడుతున్నాం. కనుక లోకములో క్రీస్తు పుట్టడం కాదు, నీ హృదయములో ఆయన పుట్టడం ముఖ్యం. ద్వేషం, అసూయ, పగ అనే పాత ఆలోచనలను విడనాడి పశ్చాత్తాపముతో మన హృదయాలను పరిపక్వము చేసుకోవాలి. నేడు నేను, నాది అనే స్వార్థం పెరిగిపోతుంది. అంతస్తులు, కులం, మతం, హోదాల పేరుతో గోడలు కట్టుకుంటున్నాం. క్రిస్మస్ అంటే గోడలు కట్టడం కాదు, వంతెనలు నిర్మించటం. మన అహంకారాన్ని, గర్వాన్ని వీడినప్పుడే అక్కడ దేవుని ప్రేమ నిండుతుంది. ఒకరినొకరు క్షమించుకోవటం ద్వారా, వినయముగా జీవించటం ద్వారా మనము క్రీస్తును పోలి జీవించగలం. మన చుట్టూ ఆకలితో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు. క్రీస్తును దేవాలయంలోనే కాదు, దీనులలో కూడా వెతకాలి. ఈ క్రిస్మస్ కేవలం రంగురంగుల విద్యుత్ దీపాలకే పరిమితము కాకుండా ఒక పేదవాడి ఇంట్లో వెలుగు నింపేలా చేద్దాం. మనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు పంచి సేవ అనే పరిమళాన్ని మనము వెదజల్లుదాం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఎందుకు మనిషోతారం ఎత్తాడు? దేవుడు ఎందుకు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు? ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పరమార్థాన్ని మరింత లోతుగా ధ్యానిద్దాం. మొదటిగా, తన ప్రజలను రక్షించటానికి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. యోహాను సువార్త 3:17. దేవుడు తన కుమారుణ్ణి లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు అని. మనకి ఒక రక్షకుడు అవసరము అని ఈ క్రిస్మస్ పండుగ మనకి గుర్తుకు చేస్తుంది. పౌలు తీతుకు రాసిన లేఖ 2:11 ఇలా చదువుతూ ఉన్నాం. సర్వమానవాళి రక్షణకై దేవుని యొక్క కృప ప్రత్యక్షమయ్యను అని. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని శిక్షించటానికి కాదు, రక్షించటానికి వచ్చారు. నేటి సమాజంలో తప్పు చేసిన వారిని వేలెత్తి చూపేవారు ఎందరో ఉన్నారు, కానీ చేయి పట్టి లేవనెత్తేవారు చాలా తక్కువ. చేయి అందించి లేవనెత్తే క్రీస్తు ప్రేమ మనకు కావాలి. క్రిస్మస్ మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే, నీ గతం ఏదైనా క్రీస్తు నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నారు అని. ఇక రెండవది, పాపపు ఊబిలో కొట్టుకుంటున్న తన ప్రజలను పాపము నుండి విముక్తులను చేయటానికి, మనలను ప్రేమించటానికి దేవుడు ఈ లోకంలో మనిషోతారం ఎత్తాడు. యోహాను మొదటి లేఖ 4:10 ఇలా చదువుతున్నాం. దేవుడు మనలను ప్రేమించి మన పాపములను విమోచకునిగా తన కుమారుని పంపెను. యోహాను మొదటి లేఖ 4:10 ఇలా చదువుతున్నాం. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను అని. మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, కానీ పాపంలో ఉన్న లోకాన్ని ప్రేమించటం దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఆయన మన హృదయంలో జన్మించాలి. నేటి సమాజంలో మనుషుల మధ్య ప్రేమలు షరతులతో కూడి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అనంతమైనది. ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమే దైవ ప్రేమ. ఇలాంటి ప్రేమను మనం ఇతరులకు పంచటమే అసలైన క్రిస్మస్. అనంతమైనటువంటి, షరతులు లేనటువంటి, స్వార్థము లేనటువంటి ప్రేమను ఈ లోకంలో మనం పంచాలి. మూడవదిగా, తన సమస్తాన్ని మానవునికి ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పేతురు 2వ లేఖ 1:3-4 ఇలా చదువుతున్నాం. ఆయన దైవశక్తి, పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మన కొసగుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
యేసు మనకు కేవలం పరలోకాన్ని మాత్రమే కాదు, ఈ భూమిపై పవిత్రముగా జీవించటానికి కావలసిన సమస్తాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన మనల్ని కేవలం భక్తులుగా కాదు, తన దైవ స్వభావములో పాలి భాగస్థులుగా మార్చటానికి వచ్చి ఉన్నారు. ఈ విధంగా తన సమస్తాన్ని మనకు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. 4వదిగా నిత్య జీవము వసగటానికి. యోహాను 3:16 మానవుడు నిత్య జీవము పొందుటకై దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అని. మరణం తరువాత జీవితంపై మనిషికి ఉన్న భయాన్ని తొలగించటమే క్రీస్తు జననం. ఈ లోకయాత్ర ముగిసినా దేవునితో ఉండే నిరంతర ఆనందాన్ని ఆయన మనకు వాగ్దానం చేశారు. కాబట్టి క్రీస్తు ఈ లోకములో జననం మనము పరలోకములో జనించటానికి. ఇక 5వదిగా సర్వరోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థతపరచటానికి. మత్తయి సువార్త 9:12 ఇలా చదువుతూ ఉన్నాం. వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. అలాగే చెదరిపోయిన గొర్రెల మందల వలెనున్న మానవాళిని ఒక మందగా చేయటానికి, అవిశ్వాసంలోనున్న ప్రజలను విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి, అన్య దేవులను కొలుస్తున్న తన ప్రజలను తన వైపుకు త్రిప్పుకోవటానికి, హింస మారణ హోమాలతో జీవించే మానవాళిని ప్రేమ, శాంతి, సమాధానములతో నింపటానికి, అన్యాయము, అక్రమ, కుళ్ళు రాజకీయాలతో నిండిపోయిన సమాజాన్ని సరిచేయటానికి, సమాజంలో నీతిని స్థాపించటానికి, పేద ధనిక భేదమున్న సమాజాన్ని దైవ సమాజముగా మార్చటానికి, అనగా అందరూ దేవుని బిడ్డలే అనే సమాజాన్ని నిర్మించటానికి, దాస్యము నుండి స్వాతంత్ర్యమునకు, చీకటి నుండి వెలుగునకు, దుఃఖము నుండి సంతోషమునకు నడిపించటానికి క్రీస్తు ఈ లోకములో మనందరి మధ్య జన్మించారు. హింస, మారణహోమాలు జరుగుతున్న చోట శాంతిని స్థాపించటం ఆయన జననం యొక్క ఉద్దేశం. తన జన్మము, జీవితము ద్వారా మనిషి ఇలా జీవించాలని చూపించారు. తన జన్మము ద్వారా ఈ లోకములో దైవరాజ్య స్థాపనకు పునాదులు వేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 6వది, ప్రభువు మనతో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రభువు మనతో ఎల్లకాలము ఉండటానికి జన్మించాడన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పేరులోనే ఉన్నది ఇమ్మానువేలు, అనగా ప్రభువు మనతో ఉన్నాడు అని. మత్తయి సువార్త 1:23 మత్తయి సువార్త 28:28 ప్రభువు ఈ విధంగా వాగ్దానం చేశారు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను అని. కాబట్టి సుఖాలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నారని, దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడు లేరని మనం చెప్పరాదు. మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్ననో క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన మనతో ఉంటే అదే శ్రేష్టమైన క్రిస్మస్ గిఫ్ట్. కనుక దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉండే వ్యక్తి కాదు, మన కష్టసుఖాల్లో మనతో నడిచేవారు. లోకాంతము వరకు నేను మీతో ఉంటాను అన్న ఆయన మాట ఒంటరితనముతో బాధపడే నేటి తరానికి పెద్ద ఊరట. ఆయన మనతో ఉంటే మనకు ఏ కొరత ఉండదు. ఒక రాజు తన ప్రజల కష్టాలను తెలుసుకోవటానికి సామాన్యుడి రూపంలో వీధుల్లోకి వచ్చినట్లు దేవుడు మన కష్టాలలో పాలి భాగస్వామి కావటానికి మనిషోతారం ఎత్తారు. ఆయన మనల్ని పైనుంచి శాసించే దేవుడు కాదు, మన ప్రక్కనే నిలబడి నడిపించే దేవుడు. ఇక 7వది, మన జీవితాలకు అర్థాన్ని ఇవ్వటానికి దేవుడు మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించాడు. యోహాను సువార్త 10:10 నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభు అన్నారు. చాలామంది జీవిత గమ్యము లేక జీవిస్తూ ఉన్నారు. ప్రభువును విశ్వసించినచో జీవితాలకు పరమార్థము చేకూరుతుంది. చాలామంది జీవిస్తూ ఉన్నారు కానీ సమృద్ధిగా జీవించటం లేదు. ప్రభు అంటూ ఉన్నాడు,
సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను అని. సమృద్ధి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ధనము కాదు, తృప్తి కాదు, ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కాదు. సమృద్ధి అంటే క్రీస్తు ప్రభువు ఇచ్చే సంతృప్తి మరియు గమ్యము కలిగినటువంటి జీవితం. క్రీస్తు మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక లక్ష్యాన్ని ఇవ్వటానికి వచ్చారు. 8వదిగా మన హృదయాలలో వసించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్కు అయినటువంటి దేవుడే మన మధ్య జన్మించాడు. యోహాను సువార్త 1:14 వాక్కు మానవుడై మన మధ్య జన్మించెను. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి ఆచరించినప్పుడు ప్రభువు మన మధ్యనే కాదు, మన హృదయాలలో నివసిస్తాడు. దేవుడు మన హృదయాలలో నివసించాలి అంటే మనం బైబిల్ వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యమే క్రీస్తు. వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు మన హృదయము బెత్లెహేము పశువుల తొట్టిగా మారుతుంది. ఆ హృదయపు పశువుల తొట్టిలో ఆ చిన్ని బాలయేసు, లోక రక్షకుడు, లోక సృష్టికర్త దానిలో పవలిస్తారు. 9వదిగా నూతన నివాసము ఏర్పరచటానికి యోహాను సువార్త 14:2 ఇలా చదువుతున్నాం. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచు ఉన్నాను అని. ఈ లోకంలో మన జీవితము శాశ్వతము కాదు. అందుకే ప్రభు మనతో నివసిస్తూ ఈ లోక జీవితం తరువాత మనలను పరలోక రాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను అని యోహాను సువార్త 1:12 చదువుతున్నాం. ఈ లోకంలో మనకు శాశ్వత నివాసము లేదు. మనం ఇక్కడ యాత్రికులం మాత్రమే. మన కోసం పరలోకంలో ఒక స్థానాన్ని సిద్ధం చేయటానికి ప్రభు వచ్చారు. మనము దేవుని బిడ్డలముగా గుర్తింపును ఆయన మనకు ఇచ్చి ఉన్నారు. ఇక 10వదిగా తండ్రి దేవుణ్ణి తెలియజేయటానికి యోహాను సువార్త 1:18 దేవుడు అంటే భయము కాదు, దేవుడు అంటే ప్రేమగల తండ్రి అని యేసు మనకు చూపించారు. ఆయన ముఖాన్ని చూస్తే తండ్రి ప్రేమ మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త సర్వలోకాన్ని రక్షించటానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. క్రీస్తు మనుష్యావతారం అనేది కేవలం 2000 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కాదు. అది నేడు మన జీవితాల్లో జరగవలసినటువంటి మార్పు. ఆయన మన మధ్యకు వచ్చినందుకు కృతజ్ఞతగా మనము కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే బాలయేసుగా మారాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనగానే మరి ఎన్నో సంఘటనలు, ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. మరి క్రిస్మస్ పండుగను అర్థవంతంగా కొనియాడుటకు మరి ఈ క్రిస్మస్ సంఘటనలలో ఉన్న వ్యక్తులను, పరిస్థితులను ధ్యానిద్దాం. క్రీస్తు రక్షకుడిని వెదికి కనుక్కున్న వారిని మనం ఆదర్శంగా తీసుకుందాం. మొదటిగా మరియ యోసేపులు విధేయతకు మారుపేరు. ఇద్దరు నీతిమంతులు, దేవుని యొక్క వాక్యమును మననము చేసుకొని అర్థము చేసుకున్నవారు, దైవ చిత్తానికి తలొగ్గినవారు, దేవుడు తన ప్రణాళికను నెరవేర్చటానికి అత్యంత సంపన్నులను కాక అత్యంత నీతిమంతులను ఆయన ఎంచుకున్నారు. నేడు లోకం సొంత తెలివితేటలపై ఆధారపడుతోంది. కానీ మరియ యోసేపులు దేవుని వాక్యాన్ని మననము చేసుకొని అర్థము కాకపోయినా దేవుని చిత్తానికి సరే అన్నారు. మన జీవితాల్లో సవాళ్ళు ఎదురైనప్పుడు మన ఇష్టాన్ని కాక దేవుని ఇష్టాన్ని వెతకటానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవదిగా గొల్లలు, సామాన్యుల భాగ్యం. క్రీస్తు రక్షకుని జనన సమాచారం మొదటిగా సామాన్యులైనటువంటి గొల్లలకు తెలపబడింది.
సామాన్యులు, పేదవారు, అనామకులు, హెరోదు రాజుకు కానీ, బలవంతులకు కానీ, ధనవంతులకు కానీ, శాస్త్రజ్ఞులకు కానీ, పండితులకు కానీ, ధర్మశాస్త్ర బోధకులకు కానీ ఈ సుమాచారము తెలుపబడలేదు. గొల్లలు శుభ సమాచారాన్ని విన్నారు, విని దానిని విశ్వసించారు, విశ్వసించి అక్కడికి వెళ్ళారు, విశ్వసించి అక్కడికి వెళ్ళి ఆ రక్షకుడిని కనుగొన్న ఆ రక్షకుడిని వెల్లడించారు, దేవునికి వందనాలు తెలిపారు, దేవుని వైభవమును శ్లాఘించారు. నేడు సమాజం హోదాను, అధికారాన్ని గౌరవిస్తుంది, కానీ దేవుడు నిష్కల్మషమైన హృదయాన్ని చూస్తారు. వినడం, విశ్వసించటం, వెతకడం, ప్రకటించటం, ఈ 4 గొల్లల లక్షణాలు మనలో ఉంటేనే మనం క్రీస్తును కనుగొనగలం, నిజమైన క్రిస్మస్ను కొనియాడగలం. మూడవదిగా, జ్ఞానులు శ్రమల గుండా ప్రయాణం చేశారు. యెషయా ప్రవచనాన్ని గుర్తు చేసుకుందాం. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును, అవి బంగారమును సాంబ్రాణిని గొనివచ్చును. 60వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానులు హెరోదు చేత క్షోభింపబడ్డారు. నేడు మన శ్రమలు, బాధలు, హింసలకు ఇది సూచనగా ఉంది. బంగారము రాజు, శక్తి, మహిమకు సూచన. సాంబ్రాణి యాజకుడికి సూచన. పరిమళ ద్రవ్యములు మృత్యుంజయుడికి సూచన. ఈ జ్ఞానులు ఈ కానుకలను బాలయేసుకు అర్పించారు. జ్ఞానులు సుఖవంతమైన ప్రయాణం చేయలేదు. హెరోదు కుతంత్రాల మధ్య ఎడారిదారుల గుండా నక్షత్రాన్ని నమ్ముకొని వచ్చారు. వారు తెచ్చిన కానుకలు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు క్రీస్తు యొక్క అధికారాన్ని, క్రీస్తు యొక్క దైవత్వాన్ని, క్రీస్తు యొక్క బలియాగాన్ని సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తు వైపు చేసే ప్రయాణంలో ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు ఉంటాయి, హింసలు ఉంటాయి, కానీ లక్ష్యముపై స్పష్టత ఉంటే అడ్డంకులను అధిగమించి పరమార్థాన్ని మనం చేరుకోవచ్చు అని ఈ జ్ఞానులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 4వదిగా, నక్షత్రం దైవిక మార్గదర్శకత్వం. తూర్పు దేశ జ్ఞానులకు మార్గచూపరి అయి ఈ నక్షత్రం ఉంది, వారిని నడిపించింది. నక్షత్రం దేవుడు వసగిన మార్గదర్శకం కనుక మనము దేవుని సూచనలను అనుసరించాలి, దేవుని యొద్దకు నడిపించే వారిని అనుసరించాలి. ఈ నక్షత్రం లోకరక్షకుని యొద్దకు నడిపించింది కాబట్టి కనుగొను, అనుసరించు. దేనికోసం వెతుకుచున్నామో మనకి స్పష్టత ఉండాలి, లేచి నడవాలి. నక్షత్రం ఒక సైన్ బోర్డు లాంటిది. అది తన వైభవాన్ని తాను చాటుకోలేదు, కేవలం రక్షకుని వైపు దారి చూపింది. మనము కూడా ఈ లోకములో నక్షత్రాలలా ఉండాలి. అంటే మన మాటలు, క్రియలు ఇతరులను దేవుని వైపు నడిపించేవిగా ఉండాలి. దేనికోసం వెతుకుతున్నామో అనే స్పష్టత నేటి తరానికి ఎంతో అవసరం. 5వదిగా, పశువుల పాక దైవిక వినయం. పేదరికానికి, దీనత్వమునకు సూచన పశువుల పాక. రక్షకుడైన యేసు అందరికీ అందుబాటులో ఉన్నాడని ఈ పశువుల పాక సూచిస్తుంది. ఒక సందర్భంలో యేసు ప్రభువు ఇలా అన్నారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తల దాచుకొనుటకు ఇసుమంతైన తావు లేదు అని. లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనం. పశువుల పాక సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించినది పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారు. ఫ్రాన్సిస్ వారికి క్రిస్మస్ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే దేవుడే స్వయంగా బాలుని రూపంలో భువికి వచ్చారు. మనము ప్రేమించటానికి మనకు ఒకరు ఉన్నారు అని ఫ్రాన్సిస్ భావించాడు. తిరుకుటుంబ దారిద్ర్యమును, వినయాన్ని కన్నులారా చూడాలని ఫ్రాన్సిస్ అనుకున్నాడు. ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని పునరావృతం చేసి కన్నులారా చూడాలని 1223వ సంవత్సరంలో గ్రేచియో అనే స్థలములో పశువుల పాకను ఏర్పాటు చేసి నిజమైన పశువుల మధ్యన బాలయేసు స్వరూపమును ఉంచి మనసారా ముద్దాడి ఆరాధించి తన్మయం చెందాడు.
ప్రేమ, శాంతితో నిండిన హృదయాలలో మనం ఆ బాలయేసును మోసినప్పుడు మనం ఆయనకు ఒక తల్లిగా మారవచ్చు. మన పవిత్ర కార్యముల ద్వారా మనం ఆయనకు జన్మని ఇవ్వవచ్చు అని అంటాడు పునీత ఫ్రాన్సిస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచం ఆడంబరాల కోసం ప్రాకులాడుతోంది. కానీ క్రీస్తు మనకు నేర్పింది వినయం. మన హృదయము పవిత్రముగా ఉన్నప్పుడు పశువుల పాక వంటి సామాన్యమైన చోట కూడా దైవత్వం ఉదయిస్తుంది. ఇక 6వదిగా క్రిస్మస్ ట్రీ నిరంతర జీవానికి సూచన. ఈ సాంప్రదాయం 16వ శతాబ్దంలో జర్మనీ దేశంలో ప్రారంభమైంది. శీతాకాలంలో చెట్లు ఆకులను రాల్చుకొని మోడిపోయి ఉంటాయి. కానీ కొన్ని చెట్లు అన్ని వేళలా పచ్చగా ఉంటాయి. పచ్చని చెట్లు జీవానికి, సంపదకు, సమృద్ధికి గుర్తు. క్రీస్తు ఉదయించిన సంతోష గడియలకు గుర్తుగా ఈ చెట్లను ఇండ్లలో పెట్టుకొని దీపాలతో అలంకరించి దాని చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాటలు పాడేవారు. ఇలా ఈ సాంప్రదాయం ప్రపంచమంతటా వ్యాపించింది. ఆకులు రాలిపోయే చలికాలంలో కూడా పచ్చగా ఉండే సతత హరిత వృక్షం క్రీస్తు ఇచ్చే నిత్య జీవానికి గుర్తు. కష్టాలు, నిరాశలు అనే శీతాకాలంలో మన జీవితాలు ఎండిపోయినట్లు అనిపించవచ్చు. కానీ క్రీస్తు తోడుంటే మనం అన్ని వేళలా పచ్చగా, అంటే ఆశావహంగా ఉండగలమని ఈ క్రిస్మస్ చెట్టు మనకు గుర్తు చేస్తుంది. ఇక 7వదిగా క్రిస్మస్ తాత, శాంతా క్లాస్, నిస్వార్థ సేవకు గుర్తు. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జీవించిన పునీత నికోలస్ నుండి ప్రారంభమైంది. ప్రతి క్రిస్మస్ రోజున మారువేషంలో ఇల్లిల్లు తిరుగుతూ పిల్లలకు బహుమతులు పంచేవాడు. క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి పేదరికం అడ్డు రాకూడదని నికోలస్ గారు తలంచారు. అందుకే పేద పిల్లలకు, పేద కుటుంబాలకు మారువేషంలో బహుమతులను పంచేవాడు. శాంతా క్లాస్ అనేది సెయింట్ నికోలస్ గారికి మారుపేరు. ఇలా ఈ సాంప్రదాయం మొదలైంది. అందుకే క్రిస్మస్ రోజున బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. మనకున్నది ఇతరులతో పంచుకోవాలనే సందేశం దీనిలో దాగి ఉంది. ఇతర జీవితాలలో వెలుగులు నింపినప్పుడే మనం నిజమైన క్రిస్మస్ కొనియాడగలం. కాబట్టి క్రిస్మస్ అంటే తీసుకోవటం కాదు, ఇవ్వడం. మనకున్న దానిలో కొంత ఇతరులకు పంచి వారి కళ్ళలో ఆనందం చూసినప్పుడే మనం నిజమైన శాంతా క్లాస్ అవుతాం. బహుమతి ఇచ్చే చేతి కంటే ప్రేమను పంచే హృదయం ముఖ్యం. అలాగే ఈ క్రిస్మస్ వేళ మనం ఇచ్చే గొప్ప బహుమతి వస్తువులు కాదు, మనల్ని బాధించిన వారిని క్షమించటం. క్రీస్తు మన పాపాలను క్షమించటానికి వచ్చినప్పుడు మనం కూడా ఒకరినొకరము ఎందుకు క్షమించకూడదు? కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 7 అంశాలు మనకు ఒకే సత్యాన్ని చాటి చెబుతున్నాయి. క్రీస్తు నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మరియలా దైవ చిత్తానికి లోబడదాం, గొల్లలా విశ్వసించుదాం, జ్ఞానులలా శ్రమిద్దాం, నక్షత్రములా దారి చూపుదాం, పశువుల పాకలా వినయం వహిద్దాం, క్రిస్మస్ ట్రీలా నిత్యము చిగురిద్దాం, మరియు శాంతా క్లాస్లా నిస్వార్థంగా ప్రేమిద్దాం. ఈ క్రిస్మస్ మన ఇళ్లలో, మన కుటుంబంలో, మన జీవితంలో వెలుగును, సమాజంలో శాంతిని నింపునుగాక. ఆ దివ్య బాలయేసు మనలందరినీ దీవించి రక్షించునుగాక. మరొకసారి మీ అందరకు క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రీస్తు జనన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.